రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో వేసవి ప్రత్తిలో చీడపీడల యాజమాన్యం గురించి తెలియజేయడానికి దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాదరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా మన జిల్లాలో వేసేటువంటి పంటలలో వేసవిలో ముఖ్యంగా కొంతమంది రైతులు ప్రత్తిని కూడా సాగు చేయడం జరుగుతుంది. మరి మన జిల్లాలో వేసవి ప్రతి యొక్క ఆవశ్యకత గురించి ముందుగా రైతు సోదరులకు తెలియజేయండి సార్. ప్రత్తి మన జిల్లాలో పండించే ఒక ముఖ్యమైన వాణిజ్య పంట. ప్రత్తిని ఖరీఫ్లోను అలాగే నీటి వస్తు ఉన్న చోట మనకు వేసవిలో కూడా సాగు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో వేసవిలో ఎటువంటి సమస్యలు ప్రత్తికి వస్తాయి, వాటిని ఏ విధంగా మనం అధిగమించాలనేది మనం తెలుసుకుందాం. ఓకే సార్, మరి ఈ యొక్క వేసవి ప్రత్తిలో చీడపీడ యాజమాన్యంలో భాగంగా మన జిల్లాలో వేసవి ప్రత్తి యొక్క ఆవశ్యకత గురించి తెలియజేశారు. మరి ఇందులోనే మనం అనుకున్నట్టుగా వేసవి ప్రత్తిలో ఆశించే ముఖ్యమైనటువంటి పురుగులు నివారణ చర్యల గురించి కూడా మరి రైతు సోదరులకు తెలియజేయండి సార్. వేసవి ప్రత్తిలో ముఖ్యంగా రసం పీల్చే పురుగులు, అలాగే పిండి నల్లి, ఇటువంటి ముఖ్యమైన పురుగులు మనకు ఎంతో నష్టాన్ని కలిగించాయి. ఈ రసం పీల్చే పురుగుల్లో ముఖ్యమైనవి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక మరియు తామర పురుగులు. ఈ 4 రకాల పురుగులు మనం రసం పీల్చే పురుగుల జాతి కిందికి మనము తీసుకురావడం జరుగుతుంది. ఈ పురుగులు మొక్కలను ఆశించి రసం పీల్చి పంట పెరుగుదలను తగ్గిస్తాయి. రైతులు పురుగుల నష్టపరిమితి స్థాయిని గమనించి నివారణ చర్యలు అయితే చేపట్టాలి. పేనుబంక ఆశించినట్లయితే మొక్కలన్నీ కూడా వడలిపోయినట్లు కనపడతాయి. ఆకులన్నీ కూడా రసం పీల్చడం వల్ల వేలబడినట్లు కనపడతాయి. అలాగే తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ మనకు ఆశించినట్లయితే ఆకులు పైకి కానీ కిందకి కానీ ముడుచుకుపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ముడుచుకుపోయినందువల్ల పత్రహరితం అనేది లోపించి ఆ ఆకుల ఎదుగుదల తగ్గిపోయి మొక్క కాపు కూడా తగ్గిపోతుంది. ఇక అలాగే తామర పురుగులు మనకు ఆశించినట్లయితే తామర పురుగులు కూడా ఆకుల అంచుల వెంబడి బాగా రసం పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా ఎర్రగా మారిపోయి మనకు మొక్క ఎదుగుదల అనేది తగ్గిపోతూ ఉంటుంది. కనుక ఈ విధమైన పురుగులను మనం గమనించినట్లయితే, అలాగే వాటి యొక్క లక్షణాలను మనం గమనించినట్లయితే తప్పనిసరిగా మనం యాజమాన్య పద్ధతులు అనేవి చేపట్టాలా. ముఖ్యంగా ఈ యొక్క రసం పీల్చే పురుగుల యాజమాన్యానికి పురుగులను తట్టుకునే రకాలను ముందుగా మనము ఎంపిక చేసుకోవాలి. ఏవైతే ప్రతి రకాలు ఈ పురుగులను తట్టుకుంటాయో వాటిని మనం ముందుగా ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అలాగే విత్తుకునే ముందు రైతులందరూ కూడా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఈ యొక్క క్రిమిసంహారక మందులైన థయామిథాగ్జామ్ అలాగే ఇమిడాక్లోపిడ్ అనే మందులతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే రసం పీల్చి పురుగుల బెడద ప్రధాన పొలంలో మనం నివారించుకోవచ్చు. మనం ఇమిడాక్లోపిడ్ అయితే 9 మిల్లీలీటర్లు, అదే థయామిథాగ్జామ్ అనే మందు అయితే 5 గ్రాములు 1 కేజీ విత్తనానికి మనం పట్టించుకొని విత్తన శుద్ధి చేసుకొని మనము విత్తనాన్ని వేసుకున్నట్లయితే వీటి యొక్క బెడదను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ప్రధాన పొలంలో మనం ఈ రసం పీల్చే పురుగులను గమనించినట్లయితే వెంటనే మనము ఎసిటామాప్రిడ్ అనే మందు దాదాపు 40 గ్రాములు 1 ఎకరాకు, అలాగే థయామిథాగ్జామ్ అనే మందు 40 గ్రాములు 1 ఎకరాకు మనము పిచికారీ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా వీటిని నివారించుకోవచ్చు. అలాగే ఇంకా ఎక్కువగా ఈ యొక్క ఉధృతి ఉన్నట్లయితే ఫిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లేదా డైఫెన్థ్యూరాన్ అనే మందు 1.25 గ్రాములు మనం కేజీ విత్తనానికి 1 లీటర్ నీటికి మనం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే 2 పర్యాయములు చేసుకున్న తర్వాత మనకు మంచి ఫలితం అనేది రావడానికి ఆస్కారం ఉంది. ఇక ఇంకొక ముఖ్యమైన పురుగు పిండి నల్లి అండి. ఈ పిండి నల్లి ఎక్కువగా బెట్ట పరిస్థితుల్లో రావడానికి ఆస్కారం ఉంది. ఈ పిండి నల్లి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే మొక్క మొత్తము లేదా కొమ్మల మీద ఈ విధమైన తెల్లటి ఒక పొరలాగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఆ పొర అంతా కూడా తెల్లగా లేదా పసుపు వర్ణంలో కప్పబడి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ యొక్క పిండి నల్లి యొక్క పురుగులు. ఈ విధమైన లక్షణాలు మనకు కనిపించిన వెంటనే మనం నివారణ చర్యలు అనేది చేపట్టాలి. దీని నివారణకి క్లోరోపైరిపాస్ మనకు 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి తీసుకొని, లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి తీసుకొని మనము వెంటనే ఈ లక్షణాలు కనిపించిన వెంటనే పిచికారీ చేసుకోవాలి.
అప్పటికి కూడా ఫలితం లేనట్లయితే మనం ఒక పాత గుడ్డ ముక్కను ఆ యొక్క మందు ద్రావణంలో ముంచి ఆ కొమ్మలని కానీ మనం దూసినట్లయితే ఆ పురుగు అంతా కూడా ఆ క్లాత్లోకి ఆ వస్త్రంలోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా బాగా నివారణ అనేది చేసుకోవచ్చు. ఓకే సార్, మరి వేసవి ప్రత్తిలో చీడపీడల యాజమాన్యంలో భాగంగా మరి వేసవి ప్రత్తిలో ఆశించే ముఖ్యమైన పురుగులు, వాటికి సంబంధించి నివారణ చర్యల గురించి చెప్పడం జరిగింది. మరి ఇందులోనే అంటే ఈ వేసవి ప్రత్తిలోనే ఎక్కువగా నష్టపరిచేటువంటి కాయతొలుచు పురుగు కూడా ఉంది. ఈ యొక్క కాయతొలుచు పురుగు సమగ్ర సస్యరక్షణ గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయండి సార్. రసం పీల్చు పురుగుల తర్వాత ఎక్కువగా ప్రత్తిని ఆశించే పురుగులు కాయతొలుచు పురుగులు. ఈ కాయతొలుచు పురుగుల్లో మనకు 4 రకాలు ఉన్నవి. వీటిని గులాబీ రంగు పురుగులు అంటాము, శనగపచ్చ పురుగులు అంటాము, అలాగే పొగాకు లద్దె పురుగులని కూడా మనం అనడం జరుగుతుంది. వీటిని మనం సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో మాత్రమే మనము నివారించుకోగలము. ముఖ్యంగా ఈ పురుగుల బెడద ఎక్కువగా ఉన్న పొలాల్లో పంట మార్పిడి చేపట్టుకోవాలి. మొట్టమొదటిగా పంట వేసేటప్పుడు వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవాలి, సేంద్రియ ఎరువులను వేసుకోవాలి. అలాగే మొక్క చుట్టూ మనము ఈ యొక్క జొన్న లేదా మొక్కజొన్న వాటిని మనము అంతర పంటలుగాను లేకపోతే కంచె పంటలుగాను వేసుకోవాలి. పొలంలో అక్కడక్కడ ఆముదం పంట వంటి ఎర్ర పంటలను కూడా వేసుకోవాలి. పురుగు గుడ్లను మొదటి దశలోని నివారించడానికి వేప నూనెను ఒక 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనము యొక్క శాఖీయోత్పత్తి దశలో మనము పిచికారీ చేసుకోవాలి. తర్వాత పురుగులను తినే పక్షులు వాటి మీద వాలడానికి వీలుగా టీ ఆకారపు కర్రను మనము 15 నుంచి 20 ఒక ఎకరాకి మనం అమర్చుకోవాలి. ఇక తరువాత లక్షణాలు కనిపించిన వెంటనే ఏదైనా పురుగును మనం గమనించిన వెంటనే మనము రసాయనిక చర్యలు కూడా చేపట్టడం జరగాలి. ఇందుకు ముఖ్యంగా ఇండాక్సికార్ అనే మందు 1 మిల్లీలీటర్లు, ఇమామెక్టమ్ బెంజోయేట్ అనే మందు 0.5 గ్రాములు, ఫ్లూబెండియమైడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు. వీటి యొక్క ఉధృతిని బట్టి మందు పిచికారీ చేసుకున్నట్లయితే 2 పర్యాయములకే ఈ యొక్క పురుగులన్నీ కూడా నివారించబడతాయి. ఇక గులాబీ రంగు పురుగు ఎక్కువగా నష్టపరుస్తుంది కాబట్టి గులాబీ రంగు పురుగు కనిపించిన వెంటనే ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని 2 పర్యాలను పిచికారీ చేసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగును అలాగే కాయతొలుచు పురుగును కూడా మనం సమగ్రంగా నివారించుకోవచ్చు. ఇక ముఖ్యంగా మనకు శనగపచ్చ పురుగు అలాగే పొగాకు లద్దె పురుగులు కూడా ఎక్కువగా మనం గమనించిన వెంటనే ఇండాక్సికార్బ్ అనే మందును 1 మిల్లీలీటర్లు, స్పైనోసాడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లేదా ఈ యొక్క ఇమామెక్టమ్ బెంజోయేట్ అనే మందు 0.5 గ్రాములు. చివరిగా ఉధృతి ఎక్కువగా ఉండి మనకు పురుగు పరిమాణం ఎక్కువ ఉన్నప్పుడు క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క లద్దె పురుగును సమూలంగా మనము నివారణ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓకే సార్, బాగుంది. మరి వేసవి ప్రత్తిలో చీడపీడల యాజమాన్యంలో భాగంగా మరి వేసవి ప్రత్తిలో ఆశించే ఎక్కువగా నష్టపరిచే కాయతొలుచు పురుగు, వాటికి సంబంధించినటువంటి సమగ్ర సస్యరక్షణ గురించి చెప్పడం జరిగింది. చాలా బాగుంది సార్. మరి వేసవి ప్రత్తిలోనే ఆశించే తెగుళ్ళు నివారణ పద్ధతుల గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయండి సార్. వేసవి ప్రత్తిలో ఎక్కువగా నష్టపరిచే తెగుళ్ళు 2 రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. ఒకటి వేరుకుళ్ళు లేదా కాండం కుళ్ళు తెగుళ్ళు, రెండవది ఆకుమచ్చ తెగుళ్ళు. ఈ 2 తెగుళ్ళు కూడా పంటను ఎక్కువగా నష్టపరిచి దిగుబడులను బాగా తగ్గిస్తాయి. ఈ వేరుకుళ్ళు తెగులు మనకు ఎండు తెగులు, వడలు తెగులు అన్నీ కూడా భూమి లోపల ఉండే శిలీంధ్రాల ద్వారా మనకు ఆశించడం అనేది జరుగుతుంది. ఈ భూమి లోపల ఉండే శిలీంధ్రాలు మనకు మొక్కలు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో, ఎప్పుడైతే మనం ఎరువులు ఎక్కువగా వేస్తుంటామో అప్పుడు మనకు ఈ యొక్క తెగులను కలిగించడానికి వీలుంటుంది. వీటి యొక్క లక్షణాలు ముఖ్యంగా వేరుకుళ్ళు తెగులైనట్లయితే లోపల వేరు వ్యవస్థ అంతా కూడా ఎండిపోయి కుళ్ళిపోయి మొక్క అంతా కూడా ఎండిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఎండు తెగుళ్ళు లేదా వడలు తెగుళ్ళు, ఇవన్నీ ఏ విధమైన లక్షణాలను కలిగి ఉంటాయంటే మొక్కల యొక్క ఆకులు అలాగే మొక్కల యొక్క కొమ్మలన్నీ కూడా వడబడిపోయి కిందకి వడలిపోయి వేలాడుతూ ఉంటాయి. ఈ 2 లక్షణాలను గమనించిన వెంటనే మనకు భూమి లోపల వేరుకుళ్ళు తెగుళ్ళు అలాగే కాండం కుళ్ళు, వడలు తెగుళ్ళు ఉన్నాయని మనం గుర్తించాలి. ఈ తెగుళ్లను మనం పైపోటుగా మందులు పిచికారీ చేసి ఏ విధంగానూ మనం నివారించుకోలేము. ముందుగా చెప్పినట్టుగా విత్తన శుద్ధి అనేది ఆ ప్రక్రియతోటి మనం నివారించుకోవచ్చును. అలాగే పొలంలో ఇప్పుడు ప్రస్తుతం పంట ఉంది కాబట్టి ఈ పంటలో ఈ విధంగా మొక్కలు ఎక్కడైనా ఎండిపోయినా కొమ్మలు ఎక్కడైనా వడలిపోయినట్లు మనం గమనించినా వెంటనే మనం మందు ద్రావణాన్ని మొక్కల మొదలలో పోసుకోవాలి. ఆ మందు ద్రావణంలో ముఖ్యంగా ఉపయోగించే శిలీంద్రనాశులు ఏమంటే కార్బనిజం అనే మందు, అది 2 గ్రాములు
ఒక లీటర్ నీటికి కలుపుకోవాలి. లేదా సాఫ్ అనే మందు, ఇది మాంకో జబ్బు ప్లస్ కార్బనిజం కలిసిన కాంబినేషను. ఈ మందును 2.5 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని తెగులు ఎక్కడైతే మనం గమనిస్తామో అక్కడ ఆ మొక్కలకి ఆ చుట్టుపక్కల 4 ఆరోగ్యవంతమైన మొక్కలు కూడా మనం పోసుకున్నట్లయితే వేరు మొదలలో మనకు నివారణ బాగా జరగడానికి ఆస్కారం ఉంది. పక్క ఆరోగ్యవంతమైన మొక్కలకు కూడా ఈ తెగుళ్ళు మనం వ్యాప్తి చెందకుండా మనము నివారణ చేసుకోవచ్చు. ఇక రెండవది ఆకుమచ్చ తెగుళ్ళు. ఈ ఆకుమచ్చ తెగుళ్ళు పైరు బాగా పెరిగి పూత దశకు వచ్చేటప్పుడు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉంది. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆకులపైన గోధుమ రంగు లేదా నలుపు రంగు మచ్చలు అనేది మనం ముందుగా గమనిస్తాము. ఈ మచ్చలు క్రమేపీ పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులన్నీ కూడా ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా లక్షణాలు మనకు కనిపించిన వెంటనే ముఖ్యమైన శిలీంద్రనాశులను వాడుకున్నట్లయితే మనకు తెగులు అనేది నివారణలోకి వస్తుంది. ఈ శిలీంద్రనాశులలో ముఖ్యమైనది మాంకోజెబ్ అనే మందు. అది మాంకోజెబ్ అనే మందు 2.5 గ్రాములు ఒక లీటర్ నీటికి, లేదా కార్బనిజం అనే మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి, ఇంకా ఆకుమచ్చ తెగుళ్ళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే హెక్సాకోనజోల్ అనే మందు మనకు 2 మిల్లీ లీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని వారం లేదా 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ తెగులను మనము నివారించుకున్న వాళ్ళము అవుతాము. ఓకే సార్, బాగుంది. వేసవి ప్రత్తిలో చీడపీడల యాజమాన్యంలో భాగంగా వేసవి ప్రత్తిలో ఆశించే తెగుళ్ళ గురించి, వాటి నివారణ పద్ధతుల గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారు. మరి ఇందులో భాగంగానే మరి వేసవి ప్రత్తిలో ఆశించేటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని వైరస్ తెగుళ్ళు కూడా ఉన్నాయి సార్. మరి ఈ వైరస్ తెగుళ్ళ యాజమాన్య పద్ధతుల గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయండి. వైరస్ తెగుళ్ళతో పాటు కాయ దశలో మనకు ఎక్కువగా ఆశించే తెగుళ్ళు బూజు తెగులు ఒకటి, కాయకుళ్ళు తెగులు అనేవి 2 ఎక్కువగా మనకు పంటలో గమనించడం అనేది జరుగుతుందండి. ఈ బూజు తెగులు వచ్చినప్పుడు కాయల మీద తెల్లని బూజు లాంటి పదార్థం ఏర్పడి అది తర్వాత దశలో కాయ ఎక్కువగా మనకు పక్వానికి రాకుండానే పగులుతుంది. దాని ద్వారా మనకు ప్రతి నాణ్యత అనేది తగ్గిపోతుంది. అలాగే కాయకుళ్ళు తెగులు కూడా మనకు ఎక్కువగా వర్షాలు పడ్డప్పుడు, అకాల వర్షాలు పడ్డప్పుడు, తేమ శాతం ఎక్కువైనప్పుడు కాయకుళ్ళు తెగులు కూడా మనకు గమనించడం జరుగుతుంది. ఈ కాయకుళ్ళు తెగుల్లో కూడా కాయ అంతా కూడా లోపల ఉండే ప్రతి అంతా కూడా కుళ్ళిపోయి మనకు ఉపయోగానికి లేకుండా పోతుంది. ఈ 2 తెగులను కూడా మనము కంట్రోల్ చేసుకోవాలా. ఈ 2 తెగులకు కూడా మనము మంచి శిలీంద్రనాశనం ఉన్నాయి. బూజు తెగులు నివారించుకోవాలంటే నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు 1 లీటర్ నీటికి మనం 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే బూజు తెగులు నివారించుకోవచ్చు. అదే కాయకుళ్ళు తెగులు వచ్చిందంటే అది బ్యాక్టీరియా ద్వారా వచ్చిందని మనం గమనించి దీని నివారణకు స్టెప్టోసైక్లిన్ అనే మందు 1 గ్రాము, దానితో పాటు కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాములు కలిపి 1 లీటర్ నీటికి మనం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే కాయకుళ్ళు తెగులను కూడా మనం నివారించుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఎక్కువగా నష్టపరిచే తెగుళ్ళు వైరస్ తెగుళ్ళు. ఈ వైరస్ తెగుళ్ళకు మనకు నివారణ అనేది లేదు. ఏదైనా సరే ఒక యాజమాన్య పద్ధతి ఉపయోగించి వీటిని నివారించుకోవాలి. మరి ముఖ్యంగా ఈ వైరస్ తెగుళ్ళు ప్రత్తిలో ఆశించడానికి ముఖ్యమైన కారణము కీటకాలు. తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఈ కీటకాల ద్వారా మనకి వైరస్ తెగులు అనేవి పంటలో ఎక్కువగా ఆశించడము, వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. కనుక ఈ కీటకాల నివారణకు మనం క్రిమిసంహారక మందులు వాడుకున్నట్లయితే వాటి యొక్క ఉధృతి తగ్గి మనకు వ్యాప్తి కూడా తగ్గుతుంది. ముఖ్యంగా థయామిథాగ్జామ్ అనే మందు 2 గ్రాములు లేదా ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ మనకు తామర పురుగులు, పేనుబంక ఇవన్నీ కూడా మనకు అదుపులో ఉండడం అనేది జరుగుతుంది. తద్వారా వీటి ద్వారా వ్యాప్తి చేసే వైరస్ తెగులను కూడా మనం నివారించుకోవచ్చు. వీటి యొక్క ముఖ్యమైన లక్షణాలు ఎలా ఉంటాయంటే వైరస్ సోకిన మొక్కల్లో కొమ్మల చివర ఆకులు బాగా పసుపు వర్ణానికి మారి చిన్నగా ఉంటాయి. కొన్ని ఆకులైతే ఎండిపోతాయి. కొత్తగా చిగురు పూత అనేది ఏర్పడదు. తర్వాత పూత పిందె కూడా తగ్గిపోతుంది, కాపు కూడా తగ్గిపోతుంది, ప్రతి నాణ్యత కూడా లోపిస్తుంది. వీటికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనకు పొలంలో ఉండే గడ్డి లేదా కలుపు. ఈ కలుపు వయ్యారి భామ, గడ్డి చేమంతి, ఉత్తరేని వీటి మొక్కల మీద నుంచి ఈ యొక్క క్రిమిసంహార కీటకాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి వాటిని మనం నివారించుకోవాలి. అలాగే పురుగులు నివారణకు క్రిమిసంహారక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క వైరస్ తెగులు అనేవి కూడా చాలా వరకు మనము నివారణ చేసుకోవడానికి వీలుంటుంది. ఓకే సార్, మరి వేసవి ప్రత్తిలో చీడపీడల యాజమాన్యంలో భాగంగా మరి వేసవి ప్రత్తిలో ఆశించే ముఖ్యమైనటువంటి
తెగుళ్ళు, వీటితో పాటు వైరస్ తెగుళ్ళు యాజమాన్య పద్ధతుల గురించి కూడా రైతు సోదరులకు చక్కగా వివరించారు. మరి వేసవి ప్రత్తిలో చీడపీడల యాజమాన్యం గురించి రైతు సోదరులకు దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాదరావు గారు మరి మంచి చక్కటి విలువైన సమాచారం రైతు సోదరులకు అందించినందుకు నమస్కారం సార్. నమస్కారం అండి.